సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విద్యుత్ శాఖపై ఈ ఉదయం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడేలా చేసింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరగకపోతే విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్ చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు. విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేలా చేసింది కాంగ్రెస్ అని అన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ జరుగుతోందని అన్నారు. కేసీఆర్ నిజాయితీ పరులైతే కమిషన్ ఎదుట ఎందుకు వివరాలు సమర్పించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ నేతలు అని ముఖ్యమంత్రి తెలిపారు. మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేం, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు, సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిచంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు, కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను, ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు. హైకోర్టు వాళ్ళ వాదనను